రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పోలీసుల దెబ్బలకు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దళిత మహిళను మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరామర్శించారు. విచారణ పేరుతో దళిత మహిళను హింసించడం బాధాకరమని సబితా అన్నారు. బాధిత మహిళల్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పోలీసుల దెబ్బలకు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దళిత మహిళను మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరామర్శించారు. విచారణ పేరుతో దళిత మహిళను హింసించడం బాధాకరమని సబితా అన్నారు. బాధిత మహిళల్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దళిత మహిళ పట్ల ఏదైతే థర్డ్ డిగ్రీ ప్రయోగించారో సభ్య సమాజం ఆలోచించుకునేట్టు ఆ సంఘటన జరిగిన విషయంలో ఖండిస్తా ఉన్నాను. ముందు ఇంకా నా మహిళ చెప్తా ఉంటే కళ్ళ వస్తా ఉంది. దాన్ని ఏ విధంగా టార్చర్ గురైంది, ఏ విధంగా టార్చర్ పెట్టినారనేది చెప్తున్న సందర్భంలో నిజంగా బాధ అనిపించింది. అంటే ఆ కుటుంబానికి ఒక భరోసా కల్పించాలనే ఆలోచన ఒకటైతే, ఈ ప్రభుత్వం ఏ విధంగా ముద్దు నిద్రపోతా ఉంది, ఏ విధంగా అరాచకం చేస్తున్నా కూడా గాలి కొదిలేస్తుందని చెప్పే విషయంలో ఇక్కడికి రావడం జరిగింది. చిన్న పాప వాళ్ళ బాబు అడ్డొస్తే కూడా వాళ్ళ బాబును కూడా కొట్టి వాళ్ళ బాబును కొడుతుంటే వాళ్ళ ఆ బాధ భరించలేకనన్నా నిజం చెప్తుందని యాంగిల్ అన్నట్టు వాళ్ళ బాబును కొట్టారు. ఎందుకంటే ప్రభుత్వంలో ఒక డైరెక్షన్ లేదు. ఇది రోజు రోజుకి ఈ విధంగా లా అండ్ ఆర్డర్ ఇబ్బంది అవుతుందంటే ఖచ్చితంగా ఇది ప్రభుత్వ వైఫల్యమే. ప్రజల ప్రాణాలకు, మరి ముఖ్యంగా మహిళల ప్రాణాలకు, దళిత మహిళల ప్రాణాలకు, అందరి మహిళల ప్రాణాలకు కూడా గ్యారంటీ లేకుండా చేసిన పరిస్థితి ఈ రోజు తెలంగాణలో కనిపిస్తున్నది. ప్రభుత్వంలో ఉన్నత స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఏ డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్ ప్రకారమే పోలీసులు నడుస్తారు. రేవంత్ రెడ్డి గారు వచ్చి 8 నెలలు అవుతున్నది. 8 నెలల్లో అసెంబ్లీ సాక్షిగా మహిళా ప్రజాప్రతినిధుల మీద ముఖ్యమంత్రి స్వయాన కామెంట్లు చేస్తున్నాడు. మీరు అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజల విషయం.